వెల్కమ్ టు ఎన్ఫర్ట్ న్యూస్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపిన టీడీపీ నెల్లూరు జిల్లా నాయకులు. నిన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుడు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపిన నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ఉన్న నారాయణ సంస్థల అధినేత పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డితో పాటు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి, ఇతర టీడీపీ ప్రముఖులు వేమిరెడ్డి గృహంలో ఆనంద హర్షాతిరేకాలతో నేడు కలవటం జరిగింది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు గత కొంతకాలంగా టీడీపీలో చేరటం పార్టీకి బలము, బలగం చేకూర్చబడుతున్నట్లుగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేట్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా, వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎన్ఫర్ట్ న్యూస్. ములుగు జిల్లా మేడారం మహాజాతరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమరయ్య 68 సంవత్సరాలు గురువారం జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా మన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. మరోవైపు జంపన్నవాగులో స్నానం చేస్తున్న మరొక వ్యక్తి గల్లంతయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సాయిలు అనే వ్యక్తి వాగులో స్నానం చేస్తూ గల్లంతై మరణించినట్లు సమాచారం. అయితే ఒకే రోజు 2 జాతరలో మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు భక్తులను హెచ్చరించారు. వాగులో స్నానం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెల్కమ్ టు ఎన్ఫర్ట్ న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పటేల్గూడ సమీపంలో ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న లాస్యా నందిత కారు. ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు.